తీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేయింబవళ్లు తేడా లేకుండా ఇసుకను తోడేస్తూ అందిన కాడికి తోచుకుంటున్నారు. అనుమతులతో కొందరు, అనుమతి లేకుండా మరికొందరు దందా కొనసాగిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ఇసుకాసురులు తమదైన రీతిలో జీరో దందా సాగిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. మంజీరా పరివాహక ప్రాంతం నుంచి రాత్రిళ్లు ఇష్టారీతిన రవాణా చేస్తున్నారు. అనుమతులున్నాయంటూ ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. వేబిల్లులు లేకున్నా డబ్బులు తీసుకుంటూ ఇసుక విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో దందా కొనసాగుతోందని చెబుతున్నారు. బోధన్ మండలం హంగర్గా, సాలూరా, సిద్ధాపూర్, ఖండ్గాం, కొప్పర్గా, బిక్నెల్లిలో మంజీర ప్రాంతం నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు. తొలుత ఇసుకను ట్రాక్టర్లలో తరలించి పలు గ్రామాల శివార్లలో నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత లారీల్లో నింపి రాత్రివేళ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని చెప్పడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు చిక్కిన అక్రమ రవాణాను ఆపట్లేదని, ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.